నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. జూలై నెలకి సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు అంటే ఏప్రిల్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు డైరెక్ట్ ఆర్జిత సేవా టికెట్లు రిలీజ్ చేస్తారు. కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం. నేను దీని గురించి నిన్న కూడా ఒక వీడియో చేశా. కొత్త వారి కోసం చెప్తున్నా. 180 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఈ 3 కూడా క్లాష్ అవ్వకూడదు. ఓకేనా? గతంలో సెలెక్ట్ అయితే కనీసం 180 రోజుల గ్యాప్ ఉంటేనే రెండోసారి రేపు ఉదయం మీరు బుక్ చేసుకోగలరు. పవిత్రోత్సవం టికెట్లు కావాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు మే నెలలో రిలీజ్ చేస్తారు. ఈ ఆర్జిత సేవా కోటాలోనే రిలీజ్ చేస్తారు. అవి కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ జూలైలో కళ్యాణం టికెట్లు ఇవి బుక్ చేసుకోవద్దు. నేను చెప్పా కదా మీ అందరికి ఇంతకు ముందే, పవిత్రోత్సవంలో మీరు 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, 3 రోజులు కొండపైన ఉంటారు తిరుమలలో. కాబట్టి అవి కావాలంటే ఇవి చేసుకోకండి, మీ ఇష్టం. నేను ఎవరిని కూడా ఫోర్స్గా చెప్పను, ఇన్ఫర్మేషన్ మటుకే ఇస్తాను. ఓకేనా? రేపు ఉదయం 10 గంటలకి ఇవి చేసుకోండి. అయితే కళ్యాణం అయితే 1000 రూపాయలండి. 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలా. మిగతా 3 కూడా బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ, ఉంజల సేవ మటుకు ఒకరైనా ఇద్దరైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు అయితే 500 పే చేయండి, ఇద్దరికైతే 1000 రూపాయలు పే చేయండి. కళ్యాణము, ఉంజల సేవ ఆలయం లోపల జరుగుతుంది. మిగతా 2 సేవలు సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం ఆలయం బయట జరుగుతుంది. కానీ ఈ 4 కూడా రిపోర్టింగ్ సుపదంలోనే మీరు ఇస్తారు. ఓకే? వీటి ద్వారా దర్శనం అనేది మీకు 15 నుంచి 20 నిమిషాల్లోనే అయిపోతుంది. కళ్యాణము, ఉంజల సేవ వాళ్ళకి. మిగతా 2 సేవలు 1 గంట పడుతుంది. ఓకేనా?